రాబా మరిది. బావా మన నెమలి వాహనానికి 2 వారాలకు సరిపడే పని దొరికింది. నువ్వు రాబా. అరికేం బామర్ది, వస్తే పోలా. నమస్కారం. రండి రండి. అన్నా 2 రోజుల్లో సరుకు వస్తుంది. సరుకా? మేము అడిగిన మందన్నా. ఏయ్, మందు చేయడానికి కలుపుతారు కదా గంజాయి, అది. దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే. అన్నా ఈ ఒక్కరోజే కదన్నా పని అయిందంటే మన మనీ కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడు. అన్నా ప్లీజ్. కుమార్, నేను నీకోసం ఇంటికి వెళ్ళి వస్తున్నాను. చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు. విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండద్దు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు. నువ్వు ఇక్కడే ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి. బయలుదేరు. అయ్యో, మరి మేమడిగింది ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు ఇంకేమో ఆలోచించుకో, బయలుదేరు. వెళ్ళమంటున్నానుగా. రా, అమౌంట్ ఉంటే బండిది. కుమార్ అడవిలోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమారన్నకి ఆయనకి మధ్య గొడవేంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా 4గురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు. ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగినవాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగలేదు సార్. దయచేసి అమ్మాయిని వదిలేయండి. పాపం ఎవరో లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇక దాని విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది. ఇక దాన్ని వదిలే సమస్య లేదు. ఏంటి, ఎక్కడ్రా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. నువ్వెందుకు దూకావు? నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను. ఇక్కడైతే నువ్వు కాలుతో తనినా ఎవరు చూడరు కదా. ఏంటి విషయం? నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ వాగులోనా? ఈ వాగులో కాదు, అమ్మవారి గుళ్ళో. కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి. నీకు వేరే పని పాట లేదా? ముందిక్కడి నుంచి బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరూ ఎత్తుకెళ్ళలేరుగా. ఈ రాత్రిపూట అడవి ఏనుగు కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. అలా గుడ్లప్పకించి చూడకుండా నన్ను కాపాడే దారి చూడు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నేను నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి. అది జరిగేది కాదులే. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను.
బండలు బాగా పాచిపట్టాయి జాగ్రత్తమేమో ఈ ఎత్తుకోమంటావా బండల్లోనూ నీళ్ళలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది. ఓ అది నిజమే కదా నడు నడు అయితే నడు సారు ఈ అమ్మాయి నా సొంతం దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు పడితే ఈ కుమారస్వామి ఆయుధం నీ గుండెల్ని చీలుస్తుంది ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు. దాంతో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా మైనా అడవి మైనా ఎక్కడే నిన్ను చేసుకున్నాడు? నాకు తెలీదు, ఇక్కడ లేడు. అలా చెప్తే ఎలాగే? పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది. ఉం? మర్యాదగా చెప్పు, ఎక్కడ వాడు? వేలాయుధంతో జనాన్ని చంపే కుమార్. రేంజర్ సార్, అమ్మాయిని వదిలేండి. మీకేం కావాలని నన్ను అడగండి, చేస్తాను. నాకు కావలసింది ఇది. నువ్వు తారుస్తావా? తప్పుకోరో నీ. నిన్ను తీసుకెళ్లి కొంచెం విచారించాలి. సార్ వద్దు, తప్పు చేస్తున్నారు. ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు. సార్ వద్దు, వదిలేయండి. వదిలేయండి. ఏయ్! సారు, పులి వెనక్కి తగ్గింది భయంతో కాదు, వేటాడడానికి.
నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేయగలను. ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తాను. పోరా ఇక్కడి నుంచి.